ఇది శకుని పాచికల ఇంటర్వెల్ జగన్ సంచలన వ్యాఖ్యలు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో జగన్ దర్శనం కోసం ఎన్నో ఇబ్బందులు పడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మాజీలుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలన సంగతి తెలిసిందే. అనంతరం తేరుకున్న జగన్ వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలతో పాటు ఎమ్మెల్సీలతోనూ విడివిడిగా భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలో తాజాగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు జగన్. ఇందులో భాగంగా ఎన్నికల్లో మనకు 40% ఓట్లు పోల్ అయ్యాయనే విషయం మర్చిపోకూడదని నేతలకు చెప్పిన జగన్ 2019లో పోలిస్తే కేవలం 10% ఓట్లు మాత్రమే తగ్గాయని అన్నారు. ఈ 10% ప్రజలు త్వరలో చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారని తెలిపారు. ఇదే సమయంలో అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం న్యాయం కాదనే తాను ఎప్పుడూ చెప్తానని చెప్పిన జగన్ చంద్రబాబు ఇచ్చినన్ని హామీలు ఇవ్వాలని ఇప్పుడు చాలా మందికి అనిపించవచ్చు, కానీ విశ్వసనీయతతో చేసిన రాజకీయాలే శాశ్వతం అని అన్నారు. 2014లో కూడా ఇదే చెప్పగా 2019లో కూడా అది నిజమైందని తెలిపారు. ఈ రోజు జగన్ సీఎంగా ఉంటే ఈ పాటికే విద్యా దీవెనకు బటన్ నొక్కే వాళ్ళం, వసతి దీవెన బటన్ నొక్కే వాళ్ళం అని చెప్పిన జగన్ ఇప్పటికే ఇవి పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో రైతు భరోసా, అమ్మ ఒడిలతో పాటు చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్ లో ఉందని అన్నారు. వైసీపీ పాలన లేకపోవడంతో ఏపీ రావడం లేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఇదే సమయంలో మనం ఓడిపోలేదని, అసలు ఓడిపోయామన్న భావనను ఫస్ట్ మనసులో నుంచి తీసేయండి నేతలకు చెప్పిన జగన్ న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదని పునరుద్ఘాటించారు. ఈ రోజు కూడా ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలమని అన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం మరింత పెరుగుతుందని, తిరిగి మనం రికార్డు మెజారిటీతో గెలుస్తామని జగన్ నేతలకు స్పష్టం చేశారు.